హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎగ్ కీమా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. అది అన్నంలోకైనా చపాతీలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు మనం. ఈ రెసిపీకి ముందుగా మనం ఒక డజన్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. అలానే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్, కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలానే మసాలాకు గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ని కూడా వేసి వేడి చేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి మనం ఆవాలు, తర్వాత జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి అనేది ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు దంచుకొని వేస్తే టేస్ట్, తర్వాత స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి నేను కరివేపాకు కూడా వేసి వేయిస్తున్నాను. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నానండి. మనకు ఎగ్ కీమా రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఇంకొద్దిగా డ్రైగా అవ్వాలి అంటే ఇంకొక 5 నిమిషాల పాటు మనం అలానే స్టవ్ పైన పెట్టుకోవచ్చండి. మీకు కొద్దిగా గ్రేవీగా కావాలి అంటే ఇప్పటితో మనం కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసి మనం స్టవ్ ఆపేసేయచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ కదా, ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే మరెన్నో లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.